ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడ పాపం చేసెను వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. ఇక్కడ గమనించవలసిన సందర్భం, గుడ్డివాడు పుట్టుకతోనే గుడ్డివాడు. ఇప్పుడు శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా వీడు గుడ్డివాడికి ఎందుకు పుట్టిండు, ఎవరు పాపం చేస్తే పుట్టిండు, తల్లే తండ్రే అన్నప్పుడు ఎవరు కూడా పాపం చేయలేదు, ఎవరు చేయలే. వీడు గుడ్డివాడికి ఎందుకు పుట్టిండు, దేవుని మహిమార్థమై పుట్టిండు. ఏంటి దేవునికి మహిమార్థం అక్కడ ఏంటి? అధ్యాయం మొత్తం చదివితే యూదులకు ఆ రోజున ఎదురు చెప్పేవారు ఎవరో లేరు. వీని తల్లిదండ్రులను గుడ్డివాని తల్లి కళ్ళు వచ్చిన తర్వాత యూదులు వాళ్ళు పిలిచి వీడి కళ్ళు ఎవరు ఎట్టొచ్చినాయి మీ కొడుకే అన్నప్పుడు వాళ్ళే భయపడతారు. ఏమని చెబుతారు, వాడు వయసుకు వచ్చిండు వాడినే అడుగని చెబుతారు. క్రీస్తుని గురించి యేసు క్రీస్తు ప్రభువు నా కళ్ళు తెప్పించారు, ఆయన స్వస్థపరిచారని ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి ఈయన. అర్థమైందండి? దేవుని మహిమార్థం ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఆయన నామానికి మహిమ వచ్చే విధంగా చేస్తాం. ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, పిల్లల విషయాల్లో చూస్తే ఇప్పుడు పిల్లల్ని ఎవరైతే ఎక్కువ పిల్లల్ని ఇష్టపడతారో వారి క్రియలు సరిగా ఉండాలి. అర్థమైందండి? పిల్లలు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారికి చాలా ఇష్టం పిల్లలంటే. పిల్లల విషయాల్లోనే ఎంతగో ప్రేమించిన శిష్యుల విషయాల్లోనే కోపడ్డారు. అర్థమవుతుందండి? ఇప్పుడు అలాంటి పిల్లల విషయం అంటే యేసుక్రీస్తు ప్రభు ఎంత ఇష్టం అంటే శిష్యులు అడుగుతారు, ప్రభు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు, ఆయన గొప్పవాడు ఎవరు అన్నప్పుడు చిన్న బిడ్డను తీసుకొని మధ్యలో నిలబెట్టి మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే పరలోకంలో గొప్పవారు, పరలోక రాజ్యంలో అక్కడ దేవుని రాజ్యం గొప్పవారని చెబుతారు. అర్థమైందండి? అంత ఇష్టం పిల్లలని దగ్గరకు తీసుకొని ఎత్తుకొని కౌగులించుకొని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్తారు. అంత ఇష్టం పిల్లల విషయాలు. మరి ఆ పిల్లల విషయాల్లో నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే, నువ్వు ఆ పిల్లవాడిని బాబైనా పాపైనా వారిని ఇష్టపడుతూ నీ క్రియలు సరిగా లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అండి? దేవుడు ఊకోడు. నువ్వెవరినైతే ఇష్టపడుతున్నావో వాళ్ళెవరు దేవుని బహుమానం. అంటే నువ్వు మద్యపానం తాగుతూ ధూమపానం చేస్తూ నీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఎలా పడితే అలా ఉంటూ మరలా వచ్చి పిల్లల విషయాల్లో వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. అలా ఇష్టపడ్డప్పుడు దేవుడు ఏం చేస్తారు అని అంటే, ఒకటి నీ మార్పు కోసం, అర్థమైందండి, నువ్వు మారటం కోసం వారికైనా అనారోగ్యం తెప్పిస్తారు, లేకపోతే నువ్వు వారికి వచ్చినప్పుడు వినకపోతే నీకైనా అనారోగ్యం తెప్పిస్తారు. ఎందుకు తెప్పిస్తారు అంటే దేవుడు నిన్ను మార్చడానికే ఆ విధంగా చేస్తారు. అర్థమైందండి? ఇక్కడ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారు? ఆ గుడ్డివాడిని అలా వదిలేసిండా? వదిలేయలేదు. ఏం చేశారు? అతని కళ్ళు తెప్పించారు. ఆ తర్వాత ఆ గుడ్డివాడు ధైర్యంగా ఏం చేసిండు? క్రీస్తుని గురించి చెప్పాడు. ఇలాంటి సందర్భాల్లో చూస్తే ప్రతి ఒక్క విషయాల్లో కూడా జరిగిన విషయాల్లో మన గృహంలో ప్రతి క్షణము కూడా ఎప్పుడు కూడా ప్రార్థన వాక్యం ప్రవర్తన ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి? అది ఏ విధంగా ఉంటుందో తెలుసా? చూడండి ఆ విషయం. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 2వ తీశారండి. 2వ అధ్యాయం 19వ వచనం, నీవు లేచి రేయి మొదటి జామున మొరబెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మొగను ఆకలగని వారు మోచిల్లుచున్నారు. ఏం చేయాలి? రేయి మొదటి జామున లేచి ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. అర్థమైందండి?
ప్రార్థన చేస్తే ఏమొచ్చిందండి, ప్రార్థనలో ఏముంది అని అనుకుంటున్నారండి? ప్రార్థనలో ఎంత శక్తి ఉందో, ప్రార్థనలో ఎంత పవర్ ఉందో ఆ కింద విషయమే చెబుతున్నారు. నువ్వు అలా రేయి మొదటి జామున లేచి నువ్వేం చేయమంటున్నారు? నా మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. పురుషుడైనా స్త్రీ అయినా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి అని అంటే అసలు ఎలా చేయాలో తెలుసండి? ప్రార్థన అనగా ఏదో ప్రొద్దున్నే లేచి ప్రభా రాత్రి అంతా మంచి నిద్ర చేసే ప్రభా ఈరోజు కాపాడు ప్రభా ఆమేన్ అయిపోయింది అనుకుంటారా? ప్రార్థనలో రావాల్సింది ఎక్కడి నుంచి రావాలో తెలుసండి? హృదయంలో నుంచి రావాలి. దావీదు గారు తప్పు చేశారు. తప్పు చేసిన ఆయనకు మరలా ఆయన క్షమాపణ మనుషులకు కూడా క్షమించలేదు, దేవుడు క్షమించిండు. ఎలా క్షమించిండు దేవుడు? ఆయన చేసిన ఆజ్ఞల్లో, దేవుడు చెప్పిన ఆజ్ఞల్లో దావీదు గారు కొన్ని ఆజ్ఞల్లో తప్పిపోయారు. ఆయన దావీదు గారు పాత నిబంధన 10 ఆజ్ఞలు ఉన్నాయా? అందులోని కొన్ని ఆజ్ఞలు తప్పిపోయిండు ఆయన దావీదు గారు. తప్పిపోయిన ఆయన ఎలా క్షమించబడ్డాడు అని అంటే కీర్తన 51వ కీర్తనలో చెబుతారు కదా, ప్రభా నా దోషాలన్నీ క్షమించు ప్రభా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసేయొద్దు ప్రభా అని ఆయన చెబుతూ ఆయన ప్రార్థన చేస్తారు కదా. ఆయన పరుపు ఏమైందంట? కొట్టుకొని, కన్నీటితో కొట్టుకొని తేలాడుతుందంట. అంత విధంగా ప్రార్థన చేశారు. ప్రతి క్షణం తల్లి తండ్రి పిల్లల విషయాల్లో ఒకటేనండి, వారికి ఎన్నెన్నో తేవచ్చు, ఎన్నెన్నో పెట్టవచ్చు, ఎన్నెన్నో సంపాదించవచ్చు, కానీ వారికి మంచి ఆరోగ్యం కావాలనంటే అది ఇచ్చేది ఎవరోనంటే యేసుక్రీస్తు ప్రభువు. దేవుడే అది ఇచ్చేది. అది కావాలి అని అంటే నువ్వు చేయవలసినది, నువ్వు ఎంతో ఈ లోకంలో ఎన్నెన్నో సంపాదించి ఎన్నెన్నో కాదు, కానీ వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఒకటేనండి. ఏంటో తెలుసండి? వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి కోసం ఎంత ప్రార్థన చేయాలంటే నీ కన్నీరు, నీవు గుండె ఏమైపోవాలో తెలుసా? కరిగిపోవాలి. అక్షయ విషయంలో, ఇందరి విషయాలు నేను అదే విధంగా చేశాను. ఎంతగానంటే కన్నీరు కారిపోయేది. అసలు ఏ విధంగానంటే గర్భఫలం లేనప్పుడు పుట్టరో అన్నప్పుడు ఆ విధంగా ఏడిచాను. ఆ తర్వాత ఏడవడం అంటే లోకంలో ఏడవడం కాదు, ఆడముందు ఏడవడం కాదు. ఆడముందు ఏడితే చురకనైపోతాం. అర్థమవుతుందండి? మనుషుల ముందు కాదు, మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నువ్వు మనిషి ముందు పెడితే అయ్యో అమ్మమ్మమ్మ అని అప్పుడు జారి పడతారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతారు? నేను మొత్తం తిప్పి ప్రచారం చేస్తారు. అర్థమవుతుందండి? దేవుని ముందు నువ్వేం చేయాలి? మోకాళ్ళు వేసి తండ్రికి మొరపెట్టి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలంటే నీ పిల్లల భవిష్యత్తు కోసం వారు బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, వారి జీవితం బాగుండాలి, వారి చుట్టూ దేవుని కాపుదల ఉండాలి, కంచి ఉండాలి అని అంటే ఏం చేయాలి? తండ్రి తల్లి ఏం చేయాలి? ప్రార్థన చేయాలండి కన్నీటితో. ఆ తర్వాత పాప పుట్టింది కేజీన్నరే, 500 ఉంది. అలా పుట్టిన పాప ఎంత ఉండేది ఒకసారి ఆలోచించండి. అప్పటి నుంచి ప్రార్థన, ఆ ఫోన్లో చూడండి కన్నీళ్లు కారిపోయాయి. ఆ ప్రార్థన తర్వాత ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత, బైబిల్ క్లాస్కి వెళ్ళిన తర్వాత అక్కడ చెబుతున్న విషయాల్లోని ఆయన ఫలానా ప్రదేశంలోని ఒక ఆమె కన్న తర్వాత బిడ్డకి మాట లేదు, మాట కానీ చెవులు వినపడటం కానీ బాగా అనారోగ్యంగా ఉంది. ఎందువల్ల అనంటే ఈమె కడుపుతో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న, ఎవరమ్మా నాన్న? ఈ కడుపుతో ఉన్న వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో ఎప్పుడు గొడవలేనంట, ఎప్పుడు గొడవే, అరుచుకోవడమే. ఇలా అరుచుకుంటూ ఉంటే వాళ్ళు ఎలా ఇదిగా ఉంటారు? ఆమె ఏమో కడుపుతో ఉంది, వీళ్ళేమో అరుచుకుంటున్నారు, వీళ్ళేమో గొడవ ఆడుతున్నారు. ఇప్పుడు ఆమె ఏం చేసిద్ది? ఆమె అరుచుకోవద్దు నాన్న, అరుచుకోవద్దమ్మా, అరుచుకోవద్దు. ఇప్పుడు పుట్టింటికాడ ఉంటారు కదా, కడుపుతో ఉన్నప్పుడు, అది కూడా మామూలు విషయంలో కాదు. పుట్టింటికాడ ఎప్పుడు ఉంటారండి? ప్రసవ దినాలు కనే టైంలో, అంటే బిడ్డకు అన్ని రూపం అన్ని తయారైపోయినాయి.
ఇప్పుడు ఆ సందర్భంలోని అలా అరుచుకుంటూ ఉంటే ఆమె చెప్పటం లోపలికి వెళ్ళి ఏడవటం, చెప్పటం ఏడవటం, ఇలా చేసేసరికి ఆమె ప్రసవం కన్న తర్వాత ఏమైపోయింది, బిడ్డకే లోపం వచ్చింది. ఆ విషయం తెలిసి అప్పుడు ఇలా పుట్టిందనంటే ఇందులోని మాది ఖచ్చితంగా సేవ నిమిత్తం, ఆ రోజున సేవ నిమిత్తం స్వాతిని అనటం, బాధపడటం, ఏదో సంథింగ్ జరిగిందని ఇక క్షమాపణ చెప్పి కన్నీరు కారిపోతుంది. అలా ఆ తర్వాత ఏ ఒక్క చిన్న సమస్య ఏదొచ్చినా కానీ ఒకటేనండి, మనం చేయవలసింది ఏంటనంటే ప్రార్థన. అది కూడా మామూలు కాదు, పట్టుకొని ప్రభువునే వదిలిపెట్టకూడదు. అర్థమైందండి? ఆ విధంగా మనం దేవుడు చెప్పినట్టు హాస్పిటల్ కాడ చూపించాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకటే కాదండి, అడుగుడి మీకు ఇవ్వబడును, అడగాలి, వెతుకుడి మీకు దొరుకును, వెతకాలి, తట్టుడి మీకు తీయబడును, అడుగువానికి ఇవ్వబడును, తట్టువానికి తీయబడును, వెతుకువానికి దొరుకును అని చెబుతున్నారు. అడగాలి, ప్రభువుని అడగాలండి, అడగాలి. ఆ పిల్లల కోసం తల్లిదండ్రి ఏం చేయాలి? అడగాలి. ఇంకో విషయం ఏంటనంటే, ఎక్కువగా గమనించవలసిన విషయం ఏంటనంటే, స్త్రీ పురుషుడు వీళ్ళిద్దరిలోని దేవుడు ఎక్కువగా వెంటనే జవాబు ఎవరికి ఇస్తారంటారు చెప్పండి? ఇది మీకు ప్రార్థన చేస్తున్నారుగా, ఇది మీకు దాన్ని ఏమంటారంటే మామూలుగా మన లోకంలో జనరల్ బిట్ అంటారు కదా, ఆ విధంగా ఇప్పుడు దేవుడు ఇద్దరు ప్రార్థన భార్యాభర్త ఉన్నారు, వీరిద్దరిలో ఎక్కువగా దేవుడు వెంటనే జవాబు ఎవరు ప్రార్థనకి ఇస్తారు? భార్యాభర్త ఇద్దరు ఉన్నారు, వారిద్దరిలో దేవుడు ఎవరి ప్రార్థనకి జవాబు ఇస్తారు వెంటనే? ఎవరు ప్రార్థనకి అంటే ఒక సేవకుడు చెప్పిండు, ఒక ఆమంట వాళ్ళ వివాహం అయిన తర్వాత ఆయన అంటే అలా భర్త ఆయన మారటానికి ఎన్ని సుమారు ఒక 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు ప్రార్థన చేసిందంట. అన్ని సంవత్సరాలు మా నాన్న మారిన తర్వాత వాళ్ళ నాన్న పెద్ద కొడుకు మారాలని 3-4 నెలలు ప్రార్థన చేసిండంట. ఆయన ఏమైపోయిండు? మారిపోయాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చూస్తే ఎక్కువగా దేవుడు వెంటనే ఎవరు ప్రార్థనకి జవాబు ఇస్తారనంటే పురుషుడు ప్రార్థనకే జవాబు వెంటనే వచ్చింది. ఎలాగనంటే బైబిల్ గ్రంథంలోని ఇస్సాకు గారి గురించి తెలుసుకండి. ఇస్సాకు గారు భార్య రెబ్బకాకే పిల్లలు లేనప్పుడు ఈయనేం చేసిండు? ప్రార్థన చేసిండు. అబ్రహాము గారు అబీమెలెకు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు వారి గర్భాలు తెరవబడ్డాయి. తర్వాత యాకోబు గారు విషయంలో కూడా జరిగింది అది. ఆ తర్వాత ఇంకా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా బైబిల్ గ్రంథంలో చెబుతున్న విషయం ఏంటంటే పురుషుడు పవిత్రమైన చేతులెత్తి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. స్త్రీ ప్రార్థన కన్నా పురుషుని ప్రార్థన దేవుడు వెంటనే జవాబు ఇస్తారు. అందుకనే అపవాది సాతాను ఏం చేస్తారంటే పురుషుడిని ఏం చేస్తారో ప్రార్థన చెయ్యలేరు. ఎక్కడైనా చూడండి, ఎక్కువగా పురుషులు మందిరానికి వస్తారా? పురుషులు ప్రార్థన చేస్తారా? చేయరు. అర్థమైందండి? స్త్రీలే ఎక్కువ చేస్తారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యోబు గారు పిల్లల నిమిత్తం ఏం చేశారు? నిత్యము కూడా వారి నిమిత్తం దహన బలులు అర్పించారు. తండ్రి నిత్యము కూడా పిల్లలకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మార్కు సువార్త 9వ అధ్యాయం 21, 23, 29 వచనాల్లో అక్కడ ఒక తండ్రి అపవిత్రాత్మ పట్టిన పిల్లవాడిని ఎక్కడ తీసుకెళ్లారు? యేసుక్రీస్తు ప్రభువారు. శిశువు వల్ల కాల, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఏమైందని అడిగినప్పుడు మొత్తం చెప్పిన తర్వాత నువ్వు నమ్ముచున్నావు అన్నప్పుడు ఆయన ఏమండో? నమ్ముచున్నాను ప్రభా, అపనమ్మిక లేకుండా సహాయం చేయమని చెప్పాడు. నమ్మాలి. దేవుడు నా బిడ్డను ఏం చేస్తారో స్వస్థపరుస్తారు. దేవుడు నా కుమార్తెని బిడ్డను ఎవరినైనా
ఏం చేస్తారు? కాపాడతారు, రక్షిస్తారు, స్వస్థపరుస్తారు అనే విశ్వాసం కలిగి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అసలు పట్టు అనేది ఆయన్ని అసలు విడవకూడదు. ఆ విధంగా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ బిడ్డ కోసం దేవుడు నీకు బహుమానం ఇచ్చింది కాబట్టి నువ్వేం చేయాలి? ప్రభువుని పట్టుకొని గట్టిగా అసలు ప్రభా నేను నిన్ను విడవను ప్రభా, వదిలిపెట్టను ప్రభా, నా బిడ్డను స్వస్థపరచు ప్రభా అని ఆయన్నే అడగాలి. ఆ విధంగా నీ లాభం నుంచి కారిపోవాలి అసలు, అంతే కన్నీరు గుండెని పగిలిపోవాలి. ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా ప్రార్థన చేయాలి. స్త్రీ రేయి మొదటి జామును లేచి, స్త్రీ అయినా పురుషుడైనా ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? ఆ పిల్లల మోర్చల్ని పోకుండానట్లు వారి నిమిత్తం ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. వారు ఆనందంగా సంతోషంగా ఎల్లప్పుడూ ఉండాలంటే దేవుని కంచి ఉండాలి. సాతాను పరలోకంలో మీటింగ్ కాడికి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో దేవుడు ఏం చెబుతారు? సాతాను ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే భూలోకం నుంచి వస్తున్నానంటే అక్కడ నా యందు భయభక్తులు కానీ నాయన నీతిమంతుడైన యోబును నువ్వు చూడలేదనంటే ఆయన ఊకినే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండ అతనికి కలిగినంతటికి నువ్వేవేసిను? కంచె వేసిను అని సాతాను చెబుతాడు. అంటే యోబు గారు అసలు చూడండి, ఆయన ఎంత యథార్థంగా, ఎంత భక్తిగా, ఏ విధంగా ఉండో ఒక్కసారి ఆలోచించండి. దేవుడు వారి చుట్టూ కూడా ఏమేసిండు? కంచె అనేది వేసిండు. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తూ చూడండి, పిలిపిలి రాసిన పత్రిక యెషయా గ్రంథంలో చెబుతారు కదా. ముందుగా యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8-9 వచనాల్లో చూస్తే అక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం ఇక ముగిస్తానండి. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వంటి వాడు, మేమందరము నీ చేతి పనివై ఉన్నాము. యెహోవా అత్యధికముగా కోపపడకము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకము, చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. చూశారండి, అసలు ఎలాంటి ప్రార్థన, ఎలాంటి విధంగా దేవునితో చెబుతున్నారా? ఈ విధంగా చెబుతున్నారండి. ప్రభా మేమెవరూ ప్రభా, మీ పిల్లలం ప్రభా, మేము చేసిన దోషాలు క్షమించు ప్రభా, మా మీద కోపడొద్దు ప్రభా, మమ్మల్ని కరుణించు ప్రభా, మమ్మల్ని కోపాడు ప్రభా, నీ చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరం ఎవరు? నీ ప్రజలం ప్రభా, నీ ప్రజలం ప్రభా. ప్రభా దేవునితో చెప్పుకోవాలి, ప్రభా నువ్వు ఇచ్చిన బహుమానం ప్రభా, కాపాడు ప్రభా, కరుణించు ప్రభా, రక్షించు ప్రభా, విడవద్దు ప్రభా. అదే విధంగా ప్రార్థన చేయాలి. నేను అదే విధంగా క్షమించాను, ఆ విధంగా ప్రార్థన చేస్తాను. ప్రభా కాపాడు ప్రభా, మీ యొక్క శిక్షలో బోధలో పెంచడానికి కుమార్తె మాకు జ్ఞానం దయచేయి ప్రభా. ఈ విధంగా తండ్రి తల్లి పిల్లల విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఈ రోజున భయంకరమైన విధానంలో తయారైపోతున్నారంటే పిల్లలు తల్లిదండ్రి ప్రార్థన చేయకపోవటం వల్లనే, తల్లిదండ్రి దేవుణ్ణి లేకపోవటం వల్లనే వారు ఏమైపోతున్నారు? ప్రసంగి 7వ అధ్యాయం 17వ వచనం, అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగకము, నీ కాలానికి ముందు నువ్వేలా చనిపోదువు. తల్లిదండ్రులు నెంబర్ 1గా ఉంటున్నారు. పిల్లలు ఏమైపోతున్నారు? బలహీనులు, రోగులుగా. యవనస్తుల పిల్లలేనండి మరి ఎక్కువగా భయంకరంగా తయారైపోతున్నారు. ఆ విధంగా తయారవడానికి ఏంటంటే చిన్న వయసులో మొక్కలో ఉన్నప్పుడే నువ్వు వారిని ఏం చేయలేదు? ప్రభు యొక్క శిక్షలో బాధలో వారిని పెంచాలి. సామెతలు 22:6, బాలుడు నరవలసిన తోరం వాడికి నేర్పు, పెద్దవాడు అయినప్పుడు వాడు నుంచి ఏమైపోడు? తొలగిపోడు. అర్థమైందండి? పిల్లల బహుమానం మనకి ఇచ్చిండంటే దేవుడు వాళ్ళ భవిష్యత్తు వారున్నంత కాలం కూడా ఎలా ఉండాలి? ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసండి? ప్రభు యొక్క శిక్షలో బాధల్లో పెంచుకోవాలి. అలా పెంచుకున్నప్పుడే వారికి మంచి ఆరోగ్యం ఉంటుంది, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, వారి జీవితం బాగుంటుంది. ఈ విధంగా ప్రార్థన చేయాలి. తర్వాత చెప్తున్నారు చూడండి, పిలిపిలికి 4వ అధ్యాయం 4వ వచనం 7వ వచనం వరకు 19వ వచనం వరకు, ఇది అందరికీ తెలిసిన విషయమే. నీకు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గూర్చియు చింతపడకుడి గాని
ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చూశారంటే, నువ్వే విషయాల్లో దిగులు పడొద్దు, భయపడొద్దు. ప్రతి ఒక్క విషయంలో ప్రార్థనా విజ్ఞాపముల ద్వారా కృతజ్ఞత పూర్వకం మీ విన్నపములు నాకు తెలియజేయండి. ఎవరికి? దేవునికి తెలియజేస్తే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏం చేస్తారు? ప్రతి అవసరం లేదు. అదే 19వ వచనంలో, కాగా దేవుడు తన యేసును చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా ఏం చేస్తారు? తీరుస్తారు. ఆయనను మాత్రం ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఆ విధంగా ఆయనలో ఉండాలండి. ఒకటేనండి, ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ప్రవర్తన ఉండాలి. క్రీస్తు కొరకే ఏం చేయాలి? బ్రతకాలి. ఆ విధంగా ఉండాలండి. తల్లిదండ్రులు ముఖ్యంగా వీళ్ళు చేయవలసిన విషయం ఏంటంటే ప్రార్థన, వాక్యం, ప్రవర్తన. ఇవి ఉన్నప్పుడు ఆ పిల్లలు ఏమవుతారంటే వారు బహుగా ఫలిస్తారు, బహుగా ఆశీర్వదింపబడతారు. వాళ్ళలో నుంచి ఒకటేనండి విషయం ఏంటంటే దేవుడు చెబుతారు. రోమీయులకు రాసిన పత్రిక 8:1 క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇప్పుడు క్రీస్తులో ఉన్న తల్లిదండ్రి ప్రార్థన చేస్తుంటే పిల్లలకు ఏంటండి దురాత్మలు, దెయ్యాలు, భూతాలు ఇవన్నీ వస్తాయా? ఇవన్నీ పిల్లల దగ్గరకు వస్తాయా? ఇవన్నీ వచ్చేసి ఆటంకాలు ఇవన్నీ చేస్తాయా? తల్లిదండ్రి ప్రార్థన చేస్తుంటే ఇంటి చుట్టూ ఏముండిద్ది? కంచి ఉండిద్ది. దేవుని దోతలో దేవుని కాపుదల ఉన్నప్పుడు ఇంకా లాభాలు గట్ట వస్తాయి. చింతలకి ఏమీ లేదండి, అక్షయకి ఏమీ లేదు, అసలు చేయడం ఏమీ లేవు. అర్థమవుతుందండి? ఒకటే, ఏదైనా కానీ అనారోగ్యం వచ్చింది అని అంటే ఒకటే నేనేం చేస్తానంటే ఏడుస్తూ ఉంటే ఏదన్నా తీపి కానీ ఏదైనా ఇచ్చినా కానీ నేను ఒకటే చెబుతాను. ఏంటనంటే తిన్నా కానీ ఏం చేస్తా? ప్రభుతో చెబుతాను. ప్రభువారు ఏం చేస్తారు? దగ్గిస్తారు. అయ్యా ఇది కొంచెం ఇదిగా ఉంది కాబట్టి నువ్వు దానికి ఏం చేయాలి? ట్రీట్మెంట్ చేయాలంటే హాస్పిటల్కు తీసుకెళ్తాం. ఆ మందు ఇచ్చి లోపలికి వెళ్ళిన మందుకి పవర్ ఇచ్చేది ఎవరు? దేవుడే. అర్థమైందండి? ట్యాబ్లెట్ వేస్తాను, వేసిన ట్యాబ్లెట్ వేసినట్టే కిందకు వచ్చేస్తే ఏమన్నా అది లోపలికి వెళ్ళి పగిలిపోయి నరనరని వెళ్ళిపోయి తగ్గించేది అంత పవర్ ఇచ్చేది ఎవరు? డాక్టరా? కాదు, దేవుడు. అర్థమవుతుందండి? ఒకటేనండి, ప్రతి ఒక్కటి కూడా మనం దేవునికి చెప్పాలి, దేవునికే ప్రతి ఒక్కటి కూడా సమర్పించుకోవాలి. క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష లేదు. నీలో నీ పిల్లవాడికి కానీ నీకు కానీ ఏదైనా కానీ ఒక అది ఇది అని లేకపోతే లోక సంబంధంగా ఏదైనా కానీ ఉంది అని అంటే నువ్వు దేవుని మీద ఆధారపడట్లేదు. దేవుని మీద ఆధారపడితే ఏ శిక్ష విధి కూడా లేదు. ఏది చాలా మంది దిష్టులు తీయటం, లేకపోతే అయ్యి కట్టడం, ఈ కట్టడం, రకరకాలు ఇవన్నీ చేస్తుంటారు. అవన్నీ అనవసరం. ఇవన్నీ కూడా దేవునిలో ఉన్న వారికి ఏమీ కూడా అవసరం లేదు అసలు. అర్థమవుతుందండి? నేను కానీ అక్షయ్ కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులో ఉన్నప్పుడు మొత్తం కూడా ఆయనే చేసుకుంటారు. ఎవరు ఏది చేసినా కానీ వారి మీదకే రాదు. అర్థమవుతుందండి? దురాత్మ దెయ్యం ఏదైనా రావాలి అన్నా కానీ ఆ దేవుడు పర్మిషన్ ఇస్తేనే. అర్థమవుతుందండి? క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి కూడా లేదు. అందుకని పిల్లల విషయాల్లో లోక సంబంధమైన ఆలోచనలు కానీ, లోక సంబంధమైన నిర్ణయాలు కానీ, లోక సంబంధమైన పనులు కానీ పిల్లల విషయాల్లో ఎప్పుడు కూడా చేయకూడదు. ఆ పిల్లలు ఎవరో? దేవునిచ్చిన బహుమానాలు. ప్రార్థన చేయి, అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళి, అంతేగాని లోక సంబంధంగా ఏది కూడా చేయకూడదు. అర్థమవుతుందండి? అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. పిల్లల విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారు ఎవరో? దేవుని పిల్లలు, దేవుని బహుమానం. కానీ ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ